హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. ఈ వీడియోలో మీకోసం ప్రత్యేకంగా టాప్ 25 ఆఫ్రికన్ లైఫ్ కొటేషన్స్ ని అందిస్తున్నాం. నెంబర్ 1, జ్ఞానం ఒక తోట లాంటిది. దానిని సక్రమంగా సాగు చేయకపోతే మనం ఫలాలని పొందలేము. గినియా సామెత. నెంబర్ 2, మన లోపల శత్రువు లేకపోతే బయట శత్రువు మనకి హాని చేయలేడు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 3, కుటుంబం ఒక అడవి లాంటిది. బయట నుంచి చూస్తే అది దట్టంగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక ప్రతి చెట్టుకు దాని స్థానం ఉందని తెలుస్తుంది. అకాన్ సామెత. నెంబర్ 4, నరికిన గొడ్డలి మర్చిపోతుంది, కానీ గాయపడ్డ చెట్టు గుర్తుంచుకుంటుంది. షోనా సామెత. నెంబర్ 5, అనర్హుడైన వ్యక్తికి రహస్యం చెప్పడం చిల్లు ఉన్న సంచిలో ధాన్యం పోయటం లాంటిది. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 6, తెలియకపోవటం తప్పు, తెలుసుకోవాలని లేకపోవటం ఇంకా పెద్ద తప్పు. వోలోఫ్ సామెత. నెంబర్ 7, నదిలో నీరు ప్రశాంతంగా ఉంది కదా అని మొసళ్ళు లేవని అనుకోవద్దు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 8, స్నేహితులు లిఫ్టుల వంటి వాళ్ళు. వారు మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు లేదా కిందకి దించుతారు, కానీ మిమ్మల్ని ఎప్పుడూ ఒకే స్థాయిలో మాత్రం వదిలిపెట్టరు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 9, నిన్ను ప్రేమించని వారిని నువ్వు ప్రేమించటం అనేది మంచు బిందువులు రాలాలని చెట్టుని ఊపటం లాంటిది. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 10, చెప్పింది ఎవరు అని కాదు, ఏమి చెప్పారో ఆలోచించండి. ఐగుప్త్ సామెత. నెంబర్ 11, ఈ భూమి ఒక తేనె పట్టు లాంటిది. మనం అందరం ఒకే ద్వారంలోంచి ప్రవేశిస్తాము, కానీ వేర్వేరు గదులలో నివసిస్తాము. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 12, సంతోషంగా ఉన్నవాడు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరింత సంతోషంగా ఉన్నవాడు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 13, రహదారి పక్కన ద్రాక్ష తోటని వేసేవాడు, అందమైన ఆడదాన్ని పెళ్లి చేసుకునేవాడు, ఇద్దరూ ఒకే సమస్యని ఎదుర్కొంటారు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 14, జ్ఞానం అనేది బాబాబ్ అంటే బ్రహ్మమల్లిక చెట్టు లాంటిది. ఎవరు దానిని 2 చేతులతో ఆలింగనం చేసుకోలేరు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 15, శవపేటిక ఎంత అందంగా చక్కగా తయారు చేయబడినట్టు కనిపించినా అది ఎవరికి చావుని కోరుకునేలా చేయదు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 16, ఎవ్వరూ పుట్టుకతో గొప్పవారు కారు. ఇతరులు నిద్రపోతున్నప్పుడు కష్టపడే వ్యక్తులే గొప్పవారవుతారు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 17, ఉయ్యాలను ఊపే చేతులు ప్రపంచాన్ని కూడా పాలించగలవు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 18, సంక్షోభ సమయంలో తెలివైన వాళ్ళు వంతెనలు నిర్మిస్తారు, మూర్ఖులు ఆనకట్టలు కట్టాలని ప్రయత్నిస్తారు. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 19, మనం మన పిల్లలకు 2 విషయాలని వారసత్వంగా ఇవ్వాలి. మొదటిది మన మూలాల్ని గుర్తించేలా చేయటం, రెండవది వాళ్ళ రెక్కల మీద వాళ్ళు ఎగరగలిగే శిక్షణని ఇవ్వడం. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 20, మీరు ఒక పురుషునికి విద్య నేర్పిస్తే ఒక వ్యక్తికి విద్య నేర్పినట్లే. మీరు ఒక స్త్రీకి విద్య నేర్పిస్తే ఒక కుటుంబం మొత్తానికి విద్య నేర్పినట్లే. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 21, ఒక కటువైన స్త్రీ ఇంటిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె పరిపాలించే కుటుంబం సర్వనాశనమవుతుంది. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 22, ఒక స్త్రీని ప్రాణ స్నేహితురాలిగా చేసుకోవడం అంటే కోడిని పెంపుడు జంతువుగా పెంచుకోవడం లాంటిది. ఏదో ఒకరోజు ఆకలేసి మీరే ఆ కోడిని తినేసే ప్రమాదం పొంచి ఉంది. స్త్రీ పురుషుల మధ్య శృంగార ఆకర్షణ చివరికి ఆ బంధాన్నే దెబ్బతీస్తుంది. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 23, స్త్రీ సౌందర్యం ఆమె హృదయంలో, ఆమె బలం ఆమె మనస్సులో ఉంటుంది. ఇథియోపియన్ సామెత. నెంబర్ 24,
ప్రతి రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే సానుకూల ప్రభావాన్ని చూపటానికి మనకు ప్రతిరోజు 1440 అవకాశాలు లభిస్తాయి. ఆఫ్రికన్ సామెత. నెంబర్ 25. భోగభాగ్యాలు, సిరి సంపదలు తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయి, కానీ అర్థం చేసుకునే జీవిత భాగస్వామి మాత్రం ఆ దేవుని కరుణ వల్లనే లభిస్తారు. మంచి భార్య లేదా మంచి భర్త ఆ దేవుడిచ్చిన బహుమతి అని ఎల్లవేళలా గుర్తుంచుకొని సర్వశక్తివంతుడైన ఆ దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆఫ్రికన్ సామెత. చూశారుగా, మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.